2026 సంవత్సరం కన్యా రాశి వారికి అంటే క్రమశిక్షణే విజయం అయ్యే సంవత్సరం అనమాట. సంవత్సరం ప్రధాన భావం చూస్తే చిన్న నిర్ణయాలు పెద్ద మార్పులు తీసుకొచ్చే అవకాశం. మీరు మాటల కంటే పని నమ్మేవారు. ఆలోచనలో లోతు, పనిలో క్రమం ఈ రెండిట్లు 2026లో మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తాయి. అంటే అశాంతి తగ్గే సంవత్సరం, మైండ్‌లో క్లారిటీ పెరిగే సంవత్సరం. కెరీర్ మరియు పని జీవితం చూసుకుంటే 2026లో కన్యా రాశి వారి కెరీర్ సిస్టమాటిక్‌గా ఎదుగుతుంది. అకౌంట్స్, ఫైనాన్స్, ఆడిటు, డేటా, హెల్త్ కేర్, టీచింగ్ రంగాల్లో పురోగతి. మీ పనితనానికి గౌరవం, బాధ్యతలు పెరిగిన స్థానం నిలబడుతుంది. ఎస్పెషల్లీ ప్రమోషన్ లేదా కొత్త రోల్ వచ్చే అవకాశం ఏప్రిల్ లేదా అక్టోబర్ నెలలో అవకాశం. హెచ్చరిక ఏంటంటే అతి పర్ఫెక్షనిస్ట్ వద్దు. అన్నీ మీ చేతిలో ఉండాలనే ఆలోచన మానసిక ఒత్తిడి పెంచుతుంది. ధనం మరియు ఆర్థిక స్థితి చూస్తే 2026 డబ్బులు ప్లాన్ చేసే సంవత్సరం. ఆదాయం క్రమంగా పెరుగుతుంది, ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. సేవింగ్స్, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్కి మంచి కాలం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో జాగ్రత్త అయిన ఆలోచనలతో ముందుకు అడిగేస్తే, సలహా తీసుకుని వెళ్తే లాభం. కానీ డబ్బు విషయంలో మీ క్రమశిక్షణే మీకు రక్షణ. ఇంకా ప్రేమ అండ్ సంబంధాల విషయానికి వస్తే కన్యా రాశి వారికి 2026లో ప్రాక్టికల్ ప్రేమ సంవత్సరం. రిలేషన్లో స్థిరత్వం, మాటల కంటే చర్యల విలువ, చిన్న అపార్థాలు వచ్చినా పరిష్కారం ఉంటుంది. వివాహితులకు వర్క్ ప్లేస్ లేదా పరిచయ వలయం ద్వారా సంబంధం ఉంటుందన్నమాట. ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకుంటారు, కానీ గుర్తుంచుకోవాలి, కొన్ని భావాలు పంచాలి, కొన్ని భావాలు అనుభవించాలి, అన్ని విశ్లేషించిన అవసరం లేదు. కానీ మానసిక స్థితి మరియు ఆధ్యాత్మికత చూస్తే 2026లో మీ మైండ్ సైలెంట్గా బలపడుతుంది. ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. రొటీన్ జీవితం శాంతిస్తుంది. యోగా, శ్వాస, వ్యాయామం మేలు చేస్తాయి. అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, ఇది నేను నా మీద నమ్మకం పెట్టుకున్న సంవత్సరం. ఆరోగ్యం మొత్తం బాగుంటుంది, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. దేని మీద? నిద్రలోపం, షుగర్ మీద, బీపీ మీద, జీర్ణ సంబంధ సమస్యల మీద, నరాల ఒత్తిడి మీద. అయితే సమయానికి భోజనం, నీరు ఎక్కువగా, నిత్య నడక ఆరోగ్యానికి, పనితనానికి పునాది. టోటల్గా చూస్తే మాత్రం ఈ సంవత్సరం కన్యా రాశి విషయంలో ఒకటే చెప్తాను. 2026 కన్యా రాశి సారాంశం ఏంటంటే సింపుల్గా క్రమశిక్షణ ఫలించే సంవత్సరం. అంతేకాదు చాలా నిశ్శబ్దంగా ఎదుగుతారు. ఆలోచనలు ఫలిస్తాయి, కానీ ఫలితాలకి దాని తగ్గట్టు ఎగ్జిక్యూటివ్ చేయాలి అంటే మన మైండ్లో ఆలోచన బాగుంటుంది. అంతేకాదు మీ విలువ స్థిరపడే సంవత్సరం. పట్టించుకునే వ్యక్తి కూడా కొంతమంది మిమ్మల్ని పట్టించుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక సింపుల్ చెప్పాలంటే మీరు హడావుడి చేసేవారు కాదు. మీ ఫలితాలు మీరు చేసేదే కనిపిస్తాయి అంతే. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. అంటే షుగర్, బీపీ కానీ, జీర్ణ సంబంధ సమస్యలు కానీ, నరాల ఒత్తిడి కానీ, నిద్రలోపం కానీ లేకుండా చూసుకోండి. అంటే సమయాన్ని భోజనం ఉండాలి, సమయాన్ని నిద్ర ఉండాలి, నీరు ఎక్కువ తీసుకోవాలి, నిత్య నడక ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ ఒకటి, మీ మైండ్ ఇప్పటి ఇంతకాలం నుంచి ఉన్న ఓవర్ థింకింగ్ కానీ అవన్నీ పోతాయి. రొటీన్ జీవితం మాత్రం బాగుంటుంది. యోగా చేయండి, శ్వాస వ్యాయామం చేయండి, అని ఒకటి చేయండి, సరిపోతుందా? మీద అంతా మీ జాతకం మీద వాటి మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి.